ఈ రోజు అనగా ఏప్రిల్ 14, 2013 సంవత్సరాన ర్యాంకో సంస్థ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ పిఎస్సి రామస్వామి రాజావారి 119వ జన్మదినోత్సవ సందర్భంగా మద్రాస్ సిమెంట్స్ లిమిటెడ్ ఆసుపత్రి నందు రెడ్ క్రాస్ సొసైటీ విజయవాడ వారి సహకారంతో ఏర్పాటు చేసిన స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో మద్రాస్ సిమెంట్స్ లిమిటెడ్ చెందిన సుమారు 100 మంది పర్మనెంట్ మరియు కాంట్రాక్ట్ కార్మికులు స్వచ్ఛందంగా తమ రక్తాన్ని దానం చేశారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రెసిడెంట్ శ్రీ పిబి గోపాలకృష్ణ గారు మాట్లాడుతూ యాజమాన్యం తమ కార్మికులకు అందిస్తున్న అనేక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మరియు తమ సంస్థ వ్యవస్థాపకునిపై గల అభిమానంతో తమ కార్మికులు స్వచ్ఛందంగా ఈ శిబిరంలో పాల్గొన్నట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు వైస్ ప్రెసిడెంట్ అడ్మిన్ శ్రీ జి మదన్ మోహన్ గారు, సీనియర్ జనరల్ మేనేజర్ మైన్స్ శ్రీ బిఎస్పి రాజు గారు, సీనియర్ జనరల్ మేనేజర్ వర్క్స్ శ్రీ టి శ్రీధర్ రెడ్డి గారు, కంపెనీ మెడికల్ ఆఫీసర్ శ్రీ రాజా కేశవ ప్రసాద్ గారు పాల్గొన్నారు. రక్తదానం చేసిన వారికి మద్రాస్ సిమెంట్స్ వారు అల్పాహారాన్ని మరియు ఐరన్ క్యాప్సూల్స్ ని అందజేశారు. వీరికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ చే సంతకం చేయబడిన ప్రశంసా పత్రం అందజేస్తామని రెడ్ క్రాస్ విజయవాడ వారు తెలియజేశారు. అంతేకాకుండా ఇలా సేకరించిన రక్తాన్ని రెడ్ క్రాస్ విజయవాడ బ్లడ్ బ్యాంక్ వారు వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి మరియు తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకి ఈ రక్తాన్ని అందజేస్తామని తెలియజేశారు. విజయవాడ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నందు తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులు 45 మంది తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. వీరందరికీ రెడ్ క్రాస్ విజయవాడ బ్లడ్ బ్యాంక్ ప్రతి 3 వారాలకొకసారి ఉచితంగా రక్తాన్ని అందజేస్తున్నది. ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడానికి తమ పూర్తి సహాయ సహకారాన్ని అందించడమే కాకుండా ఈ రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన డాక్టర్ రాజా కేశవ ప్రసాద్ గారికి రెడ్ క్రాస్ విజయవాడ తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ రక్తదాన శిబిరాన్ని మెగా సక్సెస్ చేసిన రామ్కో సిబ్బందికి, యాజమాన్యానికి మరొక్కసారి రెడ్ క్రాస్ విజయవాడ తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు.